والله يهدي من يشاء إلى صراط مستقيم. मैं आप सब के रूबरू फजीलतुल शेख जनाब नज़ीर अहमद ख़ान हिफ़ज़हुल्लाह जो तेलुगु दाई हैं, शहर विजयवाड़ा से ताल्लुक़ रखते हैं। अल्हम्दुलिल्लाह ये आपके जाने पहचाने मुक़र्रिर हैं। हम और आप इनको कभी फेसबुक में देखते हैं, कभी यूट्यूब में देखते हैं, कभी किसी चैनल में देखते हैं। बाहर के हमारे हर दिल अजीज़ मुक़र्रिर हैं, तेलुगु ज़बान के ज़बरदस्त दाई हैं और एक मंझे हुए दाई हैं। मैं जनाब से गुजारिश करूँगा कि आप इस्लाहे माशरा में नौजवानों का किरदार क्या होना चाहिए, जनाब का ये मौजू है। मैं जनाब को स्टेज पर मदऊ करता हूँ कि आप आएँ और अपने मौजू के तहत हम तमाम सामीन और ख़वातीन को महसूस करें और अपनी कीमती बातों को हम तमाम लोगों के दरमियान रखें। इन्नल हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़लिल्हु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व नशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फ़ इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदा वकुल्लु बिदातिन ज़लाला वकुल्लु ज़लालतिन फिन्नार। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। रब्बि इश्रह सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा सुब्हानका ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమంలో కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి అలాగే ఈ కార్యక్రమం ఎవరైతే ఏర్పాటు చేశారో, ఎవరైతే సహాయ సహకారాలు అందించారో అల్లాహ్ వారందరికీ ఇహ మరియు పరలోకాల్లో మంచి ప్రతిఫలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో నాకు ఇవ్వబడినటువంటి అంశం సమాజ సంస్కరణలో యువకుల యొక్క పాత్ర. సమాజ సంస్కరణలో యువకుల యొక్క పాత్ర అనే అంశాన్ని మీ ముందు చర్చించడం కోసం నాకు ఇవ్వబడింది. మరి ముందుగా మనము సమాజం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సమాజం అంటే ఈ మనిషి పుట్టేటప్పుడు ఒంటరిగా పుడతాడు, చనిపోయేటప్పుడు ఒంటరిగా చనిపోతాడు. కానీ ఈ పుట్టుక చావుల మధ్యలో జీవితం ఏదైతే ఉందో అది మాత్రము ఒంటరిగా జీవించలేడు.
ఈ మనిషికి ఎవరో ఒకరి సహాయము, స్నేహము, సహచర్యము అవసరం ఉంటుంది. మనిషి అనేవాడు ఒంటరిగా జీవితం అనేది గడపలేడు. ఎవరో ఒకరి సహాయము, స్నేహము, సహచర్యము కావాలి. మరి ఈ మనిషి ఇలా జీవితం గడుపుతూ ఉంటే, అలా ఇద్దరిద్దరు, ముగ్గురు, నలుగురు అందరూ కలిసి ఒక ప్రదేశంలో జీవనం ఉండడాన్ని సమాజము అంటారు, సంఘము అంటారు. మనిషి అనేవాడు సంఘజీవి, ఒంటరిగా జీవితం గడపలేడు. మనుషుల సమూహం అంతా ఒక ప్రదేశంలో జీవితం గడపడాన్ని సమాజము, సంఘము అంటారు. మరి యువకులు అంటే ఎవరు? మన దృష్టిలో యువకులు అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే పెళ్లి కాని వారు ఉన్నారో వారిని మాత్రమే మనం యువకులు అని అనుకుంటుంటాం. కానీ వాస్తవానికి పరిశీలన చేశామనుకోండి, యువకులు అంటే 13-14 సంవత్సరాల దగ్గర నుండి 50-55 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా యువకుల లోపలికి వస్తారు, యువకుల కోవలోకి వస్తారు. ఎందుకని? యవ్వనము అనేది ప్రారంభమయ్యేది 13-14 సంవత్సరాల నుండి ప్రారంభమై 50-55 సంవత్సరాలతో అంతమవుతుంది యవ్వనం. కాబట్టి ఈ మధ్యలో ఉన్న వారందరూ కూడా యువకులే. మన ఈ సమాజంలో మనం యువకులము అని పిలువబడేటటువంటి మనమందరం ఎలా జీవితం గడుపుతున్నాము అనేది ఒక్కసారి పరిశీలన చేస్తే, వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మన ఈ ప్రపంచం ఎంత వేగంగా అయితే అభివృద్ధి చెందుతూ ఉందో అంతే వేగంగా సమాజంలో చెడులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ చెడులు ఎంత విపరీతంగా పెరిగిపోతున్నాయంటే, పూర్వకాలంలో చెడుని చెడు అనేలాగానే చూసేవారు. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో ఆ చెడుని మంచిలాగా చూపించడం జరుగుతుంది. ఉదాహరణకు, పూర్వకాలంలో మద్యపానము ఏదైతే ఉందో దాన్ని చెడుగా భావించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మద్యపానము అంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. దాన్ని ఎవరు చెడుగా భావించడం లేదు. అలాగే పూర్వకాలంలో వ్యభిచారము లేకపోతే అక్రమ లైంగిక సంబంధం ఏదైతే ఉందో దానిని కూడా చెడుగా భావించేవారు. కానీ ప్రస్తుత కాలంలో దానిని కూడా చాలా ఎక్కువ శాతం మంది చెడుగా భావించటం లేదు. ఇలా అనేక రకాల చెడులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచిలాగా మనల్ని చూపించడం జరుగుతుంది. యువత కూడా ఎక్కువగా దానికి ప్రభావితం అవుతుంది. అల్లాహు అక్బర్. ప్రతి ఒక్కరిలోనూ చెడు పెరిగిపోతూ ఉంది. ఎవరూ కూడా ఈ అలవాటు లేని వాళ్ళని సమాజంలో విచిత్రంగా చూస్తున్నారు. వారిని భూతద్దాలతో వెతకవలసిన పరిస్థితి ఉంది. అల్లాహు అక్బర్. ఆ విధంగా చెడు పెరిగిపోతూ ఉంది. ఇది ఒక రకమైన చెడు. మరొక చెడు సమాజంలో ఈ మొబైల్ ద్వారా వచ్చేసింది. ఈ మొబైల్ వచ్చేసిన తర్వాత చెడు అనేది ఎంత సునాయాసం అయిపోయిందంటే, చెడు అనేది ప్రతి వారి చేతిలో ఉంది, చెడు అనేది ప్రతి వారి జేబులో ఉంది, చెడు అనేది ప్రతి వారి బ్యాగులో ఉంది. అల్లాహు అక్బర్. అంత సునాయాసంగా చెడు చేసేసుకుంటున్నారు. ఈ మొబైల్ కానీ, వస్తువులు కానీ, బట్టలు కానీ ఇవి తయారు చేసేవారు కూడా ఎక్కువ శాతం మంది ఏం చేస్తున్నారు తెలుసా? వీరిని, ఈ యువకులని దృష్టిలో పెట్టుకునే ఈ వస్తువులను తయారు చేస్తున్నారు. మొబైల్ తయారు చేసేవారు యువకులకి ఎలాంటి మొబైల్ నచ్చుతాయి దానినే తయారు చేస్తున్నారు. ఈ మొబైల్లో ఉండే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వారిని దృష్టిలో పెట్టుకునే తయారు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అయితే మనం ఎలా ఉన్నాము అంటే, సమాజంలో వస్తువుల మీద ఉన్న ప్రేమ మన సొంత తల్లిదండ్రుల మీద లేదు. మనము వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎవరైతే కమ్యూనిటీలో ఉన్నారో వారిని పలకరించే తీరిక ఉంది. కానీ సొంత ఇంట్లో వాళ్ళని, ఇంటి పక్కన వారిని పలకరించేటటువంటి తీరికే లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సోషల్ మీడియా యుగంలో అందులోనే మునిగిపోయి ఉన్నారు. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా ప్రతి ఒక్కరూ కూడా ఇందులోనే మునిగి తేలుతున్నారు. చెడు అనేది సర్వసామాన్యమైపోయింది. అల్లాహు అక్బర్. ఎంత సామాన్యమైపోయింది అంటే, ఈ చెడుని ఎవరు పట్టించుకోవటం లేదు. సమాజంలో నలుమూలల చెడు అనేది వీరవిహారం చేస్తూ ఉంది. అల్లాహు అక్బర్. మరి ఒకవేళ దీనినే మనం ఇలాగే వదిలేసామనుకోండి, సమాజంలో ఎవరో ఎక్కడ చెడు చేసుకుంటున్నారు, మన ఇంట్లో అయితే లేదు కదా, మన వీధిలో అయితే లేదు కదా అనే ఆలోచనలో ఒకవేళ మనము వదిలేసాము అంటే, రేపు భవిష్యత్ తరాల వారికి దిశానిర్దేశం చూపేవారు కానీ, మార్గదర్శకత్వం చేసేవారు కానీ ఎవ్వరు ఉండరు.
ఒక సమాజము నాశనం అయిపోవాలి అంటే దానికి పెద్దగా ఏమీ చేయవసరం లేదు. ఆ సమాజంలో యువకులు చెడుదారిలో వెళితే పూర్తిగా సమాజము సంఘము నాశనమైపోతుంది. ఎందుకని? ప్రతి సమాజానికి, ప్రతి సంఘానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి యువకులు అనేవారు వెన్నెముక లాంటి వారు. వీరు గనక చెడిపోయారు అంటే పూర్తిగా సమాజం అనేది చెడిపోతుంది. ఇది సమాజంలో అందరి మీద చూపుతున్నటువంటి ప్రభావం. మరి ముఖ్యంగా మనము ముస్లిం సమాజాన్ని పరిశీలన చేశామనుకోండి. ముస్లిం సమాజం కూడా ఇదే సమాజంలో నివాసం ఉంటున్నారు. ముస్లిం సమాజాన్ని సృష్టికర్త అయిన అల్లాహ్ ఏ విధంగా ప్రబోధించాడు ఖురాన్ గ్రంథంలో? కుంతుం ఖైర ఉమ్మతి ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తుమినూన బిల్లాహ్. కుంతుం ఖైర ఉఖ్రిజత్ లిన్నాస్, సర్వ మానవులకు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ మార్గం చూపాలి అన్నా, సంస్కరించాలి అన్నా రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరు. మీరేం చేస్తారు? మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, మరియు చెడు నుండి వారిస్తారు. ఆ తర్వాత అల్లాహ్ను విశ్వసిస్తారు. అల్లాహు అక్బర్. ముస్లింల యొక్క ప్రథమ కర్తవ్యమే సమాజాన్ని సంస్కరించడం. ముస్లిం ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, వారు ఏం చేస్తారు? మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు, మరియు చెడు నుండి ఆపుతారు. ఆ తరువాత అల్లాహ్ను విశ్వసిస్తారు. మరి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ముస్లిం యువకులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఈ సంస్కరణ విషయంలో? ముస్లింలలో కొంతమంది చెప్పేటటువంటి వాదన ఏమిటి అంటే, మనకు ఈ సమాజంలో మన వైపు నుంచి మాట్లాడడానికి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఎవరూ లేరు, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ. కాబట్టి ఏం చేయాలి? ముస్లింలలో రాజకీయ చైతన్యం తీసుకురావాలి. ముస్లింలందరూ కూడా రాజకీయాలలోకి రావాలి అనే వాదనని కొంతమంది చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎందుకని? మన దగ్గర అధికారం ఉంటే మనం ఏమైనా చెయ్యొచ్చు అనే ఆలోచనలో వారు ఉన్నారు. సోదరులారా, జాగ్రత్తగా గమనించండి. మన పక్క దేశాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రెసిడెంట్లు అందరూ ముస్లింలే. ఒక్కసారి వారి పరిస్థితి ఎలా ఉందో గమనించండి. వారికంటే మంచి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఒకవేళ అధికారాలు ఉంటేనే ముస్లిం సమాజం బాగుపడుతుంది అంటే గడిచినటువంటి కాలాల్లో ముస్లిం రాజులు ఎంతో మంది గతించారు. ఇది మొట్టమొదటి వాదన. రెండో వారు, ముస్లింలలో ఎక్కువగా పేదవారు ఉన్నారండి, ఎలాగైనా సరే ముస్లింలని ధనికులుగా చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఎలాగైనా ముస్లింలని డబ్బున్న వాళ్ళు చేయాలి. నిజంగా డబ్బుంటేనే మన సమస్యలు తీరిపోతాయా, సమాజం సంస్కరించబడుతుందా అంటే ఎంత మాత్రం కాదు సోదరులారా. గతించినటువంటి కాలాల్లో అనేక మంది సంపన్నులు గతించారు. దాని ద్వారా కూడా అంత ఎక్కువ ప్రయోజనం జరగదు. ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి విషయం అదేమిటి అంటే, సమాజంలో ముస్లింలలో ప్రాపంచిక జ్ఞానం తగ్గిపోయిందండి. ముస్లింలందరూ కూడా ఆలింలని, హాఫీజ్లని, మదర్సాలని, మస్జిద్లో మక్తబ్లని ఇవే చదువుకుంటున్నారు. ప్రాపంచిక జ్ఞానం ఎవరూ పట్టించుకోవటం లేదు. ముస్లింలు ఎవరికి ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడడం రావటం లేదు, ఆంగ్లంలో మాట్లాడడం రావటం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ముస్లిం సమాజానికి ప్రాపంచిక జ్ఞానం ఇవ్వాలి, ఆంగ్ల భాషను ఇవ్వాలి అనే ఉద్దేశంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. వారి ఉద్దేశము కేవలం ప్రాపంచిక జ్ఞానము. ముస్లింలందరూ కూడా ఐఏఎస్లు అవ్వాలి, ఐపీఎస్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, నీట్కి ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి. ఇదే ఆలోచనలో ఉన్నారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగాలి. నిజంగానే ఈ పని చేస్తే ముస్లిం సమాజంలో సంస్కరణ, లేకపోతే సమాజంలో సంస్కరణ సాధ్యమవుతుందా అనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత కొంతమంది ఎలాగైతే బయట సమాజం వారు, వేరే మతాల వారు వారి మతస్థుల దగ్గరే వ్యాపారం చేయాలి అనే ఆలోచనలు ఉన్నారో, మనం కూడా ఏం చేయాలి? ఒక బిజినెస్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. బిజినెస్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. మన వాళ్ళ దగ్గరే కొనాలి, మన వాళ్ళకే అమ్మాలి. దాని గురించి గ్రూపులు ఏర్పాటు చేసుకోవడము, దాని మీద బాగా శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళడం, ఇదొక రకం. దీని ద్వారా కూడా ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఇవన్నీ కూడా సోదరులారా
తాత్కాలికంగా ప్రయోజనం ఇస్తున్నట్టు కనబడుతుంటుంది, కానీ దీని ద్వారా ఎంత ప్రయోజనం అయితే జరగాలో అంత ప్రయోజనం జరగదు. ఎందుకని? వీరందరూ మర్చిపోతున్నటువంటి విషయం ఏమిటో తెలుసా? మనము ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము, జీవితం ఎలా గడపాలి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. సృష్టికర్త అయిన అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నులను కేవలం నా ఆరాధన కోసమే పుట్టించాడు అని అంటున్నాడు సృష్టికర్త అయిన అల్లాహ్. మనం వచ్చింది అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి. మీరు పేదవారుగా ఉన్నా, మీరు ధనికులుగా ఉన్నా, మీరు పండితులైనా, మీ దగ్గర జ్ఞానం లేకపోయినా, మీరు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, మన మీద మొట్టమొదటి బాధ్యత మనం అల్లాహ్ను ఆరాధించాలి. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. సమాజంలో మనల్ని అందరూ అణగదొక్కేస్తున్నారు, లేకపోతే మన యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు అని ప్రాపంచిక విషయాల్లో విజయం సాధించడం కోసం ముందుకు వెళుతున్నారు. అదే విధంగా ఆలోచన చేసుకుంటున్నారు సోదరులారా. కాబట్టి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, యా అయ్యుహల్లజీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ఒకవేళ మీరు మరణించవలసి వస్తే ముస్లింలుగానే మరణించండి. అల్లాహ్. ఒకవేళ మనకు మరణం అనేది వస్తే అది ఎలా రావాలి? ముస్లింలుగానే మరణించాలి. ఇంకా దానిలో వేరే అభిప్రాయం ఏదీ లేదు. అంటే ముందు మనలో రావాల్సింది ఏంటిది? తక్వా. మనం ముత్తకి అవ్వాలి. ఇది మొట్టమొదటిది. మీరు అరబ్బులైనా అరబ్బేతరులైనా, మీరు ఇండియాలో జీవిస్తున్నా లేకపోతే అమెరికాలో జీవిస్తున్నా, ఒకవేళ మీరు చదువుకున్న వారైనా చదువు లేని వారైనా, ఒకవేళ మీరు డబ్బున్నవారైనా పేదవారైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీరు స్త్రీలైనా పురుషులైనా విద్యార్థులైనా ఉపాధ్యాయులైనా, మనందరిలో మొట్టమొదటిగా రావాల్సింది తక్వా, అల్లాహ్ పట్ల భయభక్తులు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఇహలోకంలో ప్రతిదీ కూడా ఒక పరీక్ష నిమిత్తము అల్లాహ్ మనకు ప్రసాదించాడు. అది అవిశ్వాసులకు ఇచ్చిందైనా మనకిచ్చిందైనా, అది ఆస్తి అంతస్తు డబ్బులు సంతానము ఒకవేళ జ్ఞానమైన ప్రతిదీ కూడా పరీక్ష నిమిత్తమే అల్లాహ్ మనకు ప్రసాదించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి విషయము మనము ముత్తకి అయి ఉండాలి. ఎలాంటి ముత్తకి అయి ఉండాలి అంటే, ఒకవేళ మనము ఆరాధన చేస్తూ ఉన్నా, ఆచరణలో ఉన్న వ్యవహారంలో కానీ నడవడికలో కానీ వ్యక్తిగత సంస్కరణలో కానీ మనము ఒంటరిగా ఉన్నా నలుగురితో ఉన్నా, మనము రాత్రిలో ఉన్నా పగటిలో ఉన్నా, మనము ఖాళీగా ఉన్నా తీరిక లేకున్నా ఉన్నా, ఒకవేళ మనము స్నేహితులతో గడుపుతూ ఉన్నా, శత్రువు మన ఎదురుగా వచ్చిన, ఎలాంటి పరిస్థితులైనా ఆ పరిస్థితుల్లో అల్లాహ్ మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. ఆ తర్వాత రెండో విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, ప్రస్తుతం మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఈ ముస్లిం సమాజంలో కూడా ఎక్కువ శాతం మందికి తౌహీద్ అన్న పదానికి కూడా అర్థం తెలియదు. తౌహీద్ దానికి వ్యతిరేక పదం, షిర్క్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా చాలా ఎక్కువ మందికి తెలియదు. ముస్లింలు ఎలా ఉన్నారు అంటే, మనము ముస్లిం కుటుంబంలో పుట్టాము కాబట్టి మనం ముస్లింలము అన్న ఆలోచనలు ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి విశ్వాసం అయితే మనలో ఉండాలో అలాంటి విశ్వాసం మనలో కనబడటం లేదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీన ఆమను వ ఆమిలుస్ సాలిహాతి వ తవాసౌ బిల్ హఖ్కి వ తవాసౌ బిస్ సబ్ర్. సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వల్ అస్ర్, కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవులందరూ పెద్ద నష్టంలో ఉన్నారు. ఆ మానవుల్లో స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ వచ్చేసారు, యువకులు కూడా వచ్చేసారు, అందరూ నష్టంలో ఉన్నారు. కానీ 4 పనులు చేసేవారు మాత్రము రక్షింపబడతారు. ఏమిటా 4 పనులు? ఇల్లల్లజీన ఆమను, అందులో మొట్టమొదటిది విశ్వాసం, ఈమాన్కి సంబంధించినటువంటి విషయం. మనందరిలో కూడా విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉండాలి అంటే తౌహీద్ అంటే ఏమిటో మనకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత మనము ఆచరణ చేయాలి. దాని తర్వాత ఒకరికొకరు హితోపదేశము సహనబోధ కూడా చేసుకోవాలి. ఈ విషయాన్ని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా?
ఏ రాజకీయాల కోసం అభివృద్ధి కోసము కష్టపడుతున్నామో ఆ రాజకీయాలలో ఎలా ఉన్నారు మనవారు అంటే అందరిది ఒకటే ఆలోచన, మనమందరము కలిసి వారి మీద గెలవాలి. పక్కన ఉన్నటువంటి నా స్నేహితుడు షిరిక్ చేస్తున్నా అతనికి మాత్రం చెప్పకూడదు. ఒక్కసారి ఆలోచన చేయండి, మన ఎదురుగా ఒక ముష్రిక్ వ్యక్తి మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆ వ్యక్తితో పోరాడడానికి అందరూ అల్లాహ్ను ఆరాధించేవారై ఉండాలా? ఇందులో కూడా మళ్ళీ షిరిక్ చేసేవాళ్ళే ఉండాలా? ఒక షిరిక్ చేసేటటువంటి వ్యక్తిని ముష్రిక్ను పక్కన పెట్టుకొని మనం మరొక ముష్రిక్తో పోరాడగలమా? పోరాడితే విజయం సాధించగలమా? ఇలా సాధించినట్లు చరిత్రలో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? ఏమీ లేవు సోదరులారా. కానీ మనం ఏమంటున్నాము, ముస్లింలందరూ ఐక్యం అవ్వాలండి, ముస్లింలందరూ కలిసిపోవాలి. షిర్క్ చేసేవారు, బిదా చేసేవారు, నామమాత్రపు ముస్లింలు, లిబరల్ ముస్లింలు అందరూ కలిసి ఏకమై వారితో పోరాడాలి. సోదరులారా, ఇది పూర్తిగా అసాధ్యం. కానీ ఎక్కువ శాతం మంది యువత ఏం చేస్తున్నారు, ఎటు గాలి ఎటు వీస్తే అటు అన్నట్లు వారికి ఆ అవకాశం దొరికింది, వారు అందులోనికే ముందుకు వెళ్ళిపోతున్నారు. విశ్వాసం గురించి ఎవరికి చెప్పడం లేదు. కనీసం ఒక ముస్లిం తన తోటి ముస్లిం కూడా చెప్పలేకపోతున్నాడు తౌహీద్ గురించి. అలాగే బిజినెస్ గ్రూపులు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అందులో కూడా బిజినెస్ గ్రూప్ అనేది పెట్టింది ముస్లింల యొక్క అభివృద్ధి కోసం. అలాంటిది పక్కన ఉన్నటువంటి ముస్లిం షిరిక్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి షిరిక్ గురించి చెప్పకూడదు. మనం ఈ గ్రూప్ ఎందుకు పెట్టాము? కేవలం వ్యాపారం కోసమే అనే ఆలోచనలో వారు ఉన్నారు. సోదరులారా, మీరు ఐఏఎస్ అయినా అవ్వకపోయినా, ఐపీఎస్ అయినా అవ్వకపోయినా, మీరు వ్యాపారంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా, మీరు దేశ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, మీరు చనిపోయిన తర్వాత అడిగే ప్రశ్న తౌహీద్ గురించి, విశ్వాసం గురించి. స్వర్గంలో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే వెళ్ళరు, ధనవంతులు మాత్రమే వెళ్ళరు, ఎవరైనా వెళ్ళొచ్చు. అల్లా మనల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న తౌహీద్ గురించి, విశ్వాసం గురించి. ఈ విషయాన్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా యువకుల్లో ఈ విషయం చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరి దగ్గర సోషల్ మీడియా ఉంది, అందులో చూసిందే సత్యం అనుకొని, వారికి తెలిసిందే నిజం అనుకొని అలాగే ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా యువకులనే లక్ష్యంగా చేసుకొని, మరీ ముఖ్యంగా ముస్లిం యువకులను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారు. కానీ ముస్లిం యువకులు ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా వారి వలలో పడిపోయారు. ఒకవేళ మన దగ్గర తౌహీద్ అనేది ఉంటే ఎలాంటి అద్భుతం జరుగుతుందో తెలుసా? సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఏ యువకుల దగ్గర అయితే తౌహీద్ అనేది ఉంటుందో ఆ యువకుల గురించి తెలియజేస్తున్నాడు. సూర కహఫ్ 18వ అధ్యాయంలో. సూర కహఫ్లో గుహవాసులు అనేవారు ఉన్నారు. వారు ఆనాటి కాలంలో ముష్రిక్ రాజు ఎవరైతే ఉంటారో, షిర్క్ చేసేటటువంటి అధికారి ఎవరైతే ఉంటారో అతని దగ్గర నుంచి పారిపోయి వచ్చి ఒక గుహలో దాక్కున్నారు, ఒక గుహలో నివాసం ఉన్నారు. వారి గురించి సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఇజ్ అవల్ ఫిత్యతు ఇలల్ కహఫి ఫకాలు రబ్బనా ఆతినా మిన్ లదున్క రహమతం వహయ్యి లనా మిన్ అమ్రినా రషదా. ఇజ్ అవల్ ఫిత్యతు, ఆ యువకుల గురించి చూడండి. యువకులు అన్న పదం తీసుకుని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. వారేం చేశారు? ఫకాలు రబ్బనా ఆతినా మిన్ లదున్క రహమతం వహయ్యి లనా. వారు అల్లాహ్తో దువా చేస్తున్నారు, మా ప్రభు మా మీద కారుణ్యాన్ని కురిపించు, మాకు మా పనిలో సులభతరం చెయ్యి. అల్లాహు అక్బర్. మాకు మా పనిలో సులభతరం చెయ్యి. ఏమిటి వాళ్ళ పని? రాజకీయాలు ఎదగడమా? వ్యాపార పరంగా ఎదగడమా? కాదు సోదరులారా. వారి పని ఏమిటి? రబ్బనా రబ్బుస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాలకు ప్రభు అయిన వాడే మాకు కూడా ప్రభువు. ఆయన్ని కాకుండా వేరే వారిని మొక్కడము, ఆరాధించడము అనేది జరగని పని. అలా చేశామంటే మేము దుర్మార్గులమైపోతాము. కాబట్టి భూమి ఆకాశాల ప్రభు అయిన అల్లాహనే మాకు ప్రభు, ఈ పనిలో మాకు నిలకడను ప్రసాదించు అని వారు దువా చేస్తున్నారు. అల్లాహ్ ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ యువకుల గురించి ప్రస్తావన చేశాడు. ఎందుకని ప్రస్తావన చేశాడు? వీరు ప్రపంచంలో ఏదైనా గొప్ప కార్యాలు చేశారా? రాజ్యాలను ఏలారా? లేకపోతే బాగా ధనవంతులా? ఏమీ కాదు. వారు కేవలము అల్లాహ్ను మాత్రమే ఆరాధించారు, తౌహీద్ అనేది కలిగి ఉన్నారు.
వారి ఊర్లేమిటో తెలియదు, వారి పేర్లేమిటో తెలియదు, వారు ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు పుట్టారో, ఎలా పుట్టారో, ఏ విషయాలు తెలియదు. కానీ ప్రళయం వరకు చదవబడేటటువంటి ఖురాన్ గ్రంథంలో అల్లా వారి ప్రస్తావన చేశాడు, ఆ యువకుల ప్రస్తావన చేశాడంటే ఒక్కసారి ఆలోచించండి. దానికి కారణం ఏమిటో తెలుసా? వారి దగ్గర ఉన్నటువంటి తౌహీద్. పూర్తిగా ఇస్లాం అనేది ఆధారపడి ఉన్నటువంటి అతి ముఖ్యమైన మూల స్తంభం ఏమిటి అంటే తౌహీద్. అది లేకుండా ఏది సాధ్యం కాదు సోదరులారా. పూర్తి ప్రపంచంలో ఇస్లాం కాకుండా ఏవైతే మిగతా ధర్మాలు మతాలు ఉన్నాయో ఎవ్వరి దగ్గర కూడా దేవుని ఏకత్వం తౌహీద్ అనేది లేనేలేదు. కేవలం ఇస్లాంలోనే ఉంది. ఇస్లాంలో కూడా మనం నివసిస్తున్నటువంటి ప్రదేశంలో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంది. ఒకవేళ ప్రపంచానికి మనమే తౌహీద్ గురించి చెప్పకపోతే, సమాజ సంస్కరణలో అతి ముఖ్యమైన అంశం ఈ తౌహీద్ గురించి మనము ప్రస్తావన చేయకపోతే, ఇంకా ఈ ప్రపంచానికి తౌహీద్ గురించి చెప్పేవారు ఎవరు? ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఒకవేళ మనము ఈ పని చేస్తే, మీరు దేనికోసమైతే కష్టపడుతున్నారో సమాజంలో చాలా ఎక్కువ శాతం మంది రాజకీయాల కోసమో, లేకపోతే ధనం కోసమో, శాంతి భద్రతల కోసమో, అవన్నీ కూడా అల్లా మనకి ఇస్తానంటున్నాడు. ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసామనుకోండి, అల్లా తఆలా తెలియజేస్తున్నాడు, వాదల్లా, అల్లా వాగ్దానం చేస్తున్నాడు, ఆమను మిన్కుం వ అమిలుస్ సాలిహాతి, ఎవరైతే ఆమను విశ్వసించారో మరియు అమిలుస్ సాలిహాతి మంచి పనులు చేశారో వారితో అల్లా వాగ్దానం చేస్తున్నాడు, లయస్తక్లిఫన్నహుం ఫిల్ అర్జి, నేను మిమ్మల్ని భూమికి వారసులుగా చేస్తాను, మిమ్మల్ని ఈ భూమికి ఖలీఫాలుగా చేస్తాను. ఎలా? కమస్తక్లఫల్లజీన మిన్ కబ్లిహిం, ఎలాగైతే మీకు పూర్వం వారిని ఈ భూమికి వారసులుగా చేశామో అలాగే మిమ్మల్ని కూడా ఈ భూమికి వారసులుగా చేస్తాను. వలయుమక్కినన్న లహుం దీనహుముల్లజి తదాలహుం, ఏ ధర్మం అయితే మీకోసం ఆమోదయోగ్యమైందో ఆ ధర్మంలో మీకు దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని కల్పిస్తాను అంటున్నాడు అల్లాహ్. దాని తర్వాత అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వలయుబద్దినల్ల లహుం బింబాది ఖౌఫిహిం అమ్నా, అల్లా మార్చివేస్తాడు, బదల్దేత. అల్లా ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. దేన్ని? ఏ భయభ్రాంతులతో అయితే మనం జీవితం గడుపుతున్నామో ఆ భయభ్రాంతుల్ని మార్చివేసి అమన్, శాంతియుతంగా జీవించేలాగా చేస్తాడు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత అల్లా తఆలా తెలియజేస్తున్నాడు, యాబుదూనని లా యుష్రికూన బి షైయా, వారు ఏం చేస్తారు? నన్నే ఆరాధిస్తారు, షిర్క్ అనేది చేయరు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి? మనం భూమికి వారసులం అవ్వాలి, మనము శాంతి భద్రతతో జీవితం గడపాలి, మనం ఏ ధర్మంలో అయితే ఉన్నామో అందులో దృఢత్వము మరియు స్థిరత్వము కావాలి అంటే మనము అల్లాను మాత్రమే ఆరాధించాలి మరియు షిర్క్ అనేది చేయకూడదు అని అల్లా తఆలా తెలియజేస్తున్నాడు. ఎప్పుడైనా గమనించామో మనము కేవలం అల్లాను ఆరాధించి మంచి పనులు చేసుకుంటూ ఉంటే అల్లా మనల్ని భూమికి వారసులుగా చేస్తాడు అన్న విషయం, ఈ విషయాన్ని మనం గమనించలేదు. మనము ఎప్పుడెప్పుడైతే గాలి ఎటు వీస్తూ ఉంటుందో, ఎవరైనా వచ్చి ఏదైనా ఒక విషయం చెప్పారంటే మనం దానినే గుడ్డిగా నమ్మేసుకుంటూ వెళ్ళిపోతుంటాం సోదరులారా. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని? మన జీవితంలో యవ్వనంలో చేసే ప్రతి పని కూడా మన మీద చాలా ప్రభావం చూపుతూ ఉంది. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తీర్పు దినం రోజు 5 ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు కాలు తీసివేయడం కుదరదు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం కుదరదు. అందులో ఒక ప్రశ్న, మీ జీవితంలో అతిపెద్ద భాగమైనటువంటి యవ్వనాన్ని మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? మన జీవితంలో అతిపెద్ద భాగం యవ్వనాన్ని మనం ఎక్కడ ఖర్చు పెట్టాము అనే విషయంలో మనకు చాలా స్పష్టత ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేసామనుకోండి, ఏ తౌహీద్ అయితే మన దగ్గరికి వచ్చిందో, మనకు తెలిసిందో ఆ తౌహీద్ని మనము వేరే వారికి ప్రచారం చేయాలి, వేరే వారి వద్దకు అందజేయాలి. మరి ఈ పని మనం చేస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే సమాజంలో చాలా ఎక్కువ శాతం మంది ప్రపంచం సంపాదించే విషయంలో తీరిక లేకుండా ఉన్నారు. వారికి ప్రపంచం తప్ప వేరే ఏ విషయము కనబడదు.
మస్జిద్ కోసమా అయితే చందా తీసుకోండి, మదర్సా కోసమా అయితే చందా తీసుకోండి అని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ నిజంగా ఏ విధంగా అయితే తౌహీద్ వేరే వారి వద్దకు చేరాలో ఆ విధంగా చేరేటటువంటి ప్రయత్నం చేయటం లేదు కొంతమంది. మరికొంతమంది ఒక 2 ప్రసంగాలు చేయడం వచ్చేసింది అంటే ఇంకా ఎవరి గైడెన్స్ అవసరం లేదు, ఎవరి దిశానిర్దేశం అవసరం లేదు, అన్నీ నాకు తెలుసు. ప్రస్తుతం సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి వారి దగ్గర మొబైల్ ఉంది, యూట్యూబ్లో ఒక అకౌంట్ ఉంది, ఫేస్బుక్లో అకౌంట్ ఉంది. వారికి వచ్చింది రానిది, తెలిసింది తెలియంది, చెప్పేటటువంటి విషయం సరైనదా కాదా, చెప్పేటటువంటి విషయం ద్వారా పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అనే విషయాలు కూడా పట్టించుకోకుండా కేవలము పబ్లిసిటీ కోసము వారికి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ధర్మాన్ని అడ్డం పెట్టుకొని. ఎప్పుడైనా పరిశీలన చేశామా ఈ విషయము? సమాజంలో ఎవరైతే ప్రచారకులుగా ఉన్నారో మనమందరం కూడా వారిని గుడ్డిగా అనుసరిస్తున్నాము. వారు చెప్పేదేమిటి చేసేదేమిటి అనే విషయాన్ని పరిశీలన చేయటం లేదు. ప్రతి ఒక్కరికి కూడా నేను సమాజంలో పాపులర్ అయిపోవాలి, ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను గుర్తించాలి అనే ఉద్దేశంలోనే ముందుకు వెళ్ళిపోతున్నారు సోదరులారా. కానీ సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఫాలం అన్నహు లా ఇలాహా ఇల్లల్లా. ముందు తెలుసుకోండి లా ఇలాహా ఇల్లల్లా అంటే ఏమిటో, ఆ తర్వాత ప్రచారం చేయండి. అసలు మనం తెలుసుకోకుండానే మనకు తెలిసిందే సత్యం అనుకొని ఈ యూట్యూబ్లు పట్టుకొని గూగుల్ని పట్టుకొని అలా ముందుకు వెళ్ళిపోతున్నాము. కానీ ఇది ఎంత మాత్రము సరైనటువంటి పద్ధతి కాదు. మనము నకలు చేసేస్తున్నాము వేరే వారిని. వారు ఎలాగైతే ఉన్నారో అలాగే మన బట్టలు ఉండాలి. వారు ఏ టోపీ అయితే పెట్టారో అలాంటి టోపీ నాకు కావాలి. ఆ టోపీ లేకపోతే ప్రసంగం రాదు. నేను ప్రసంగానికి వస్తే కనీసం 1000 మంది అన్నా ఉండాలండి, లేకపోతే ప్రసంగం చెప్పినట్లు ఉండదు. ఇలాంటి ఆలోచనలు సమాజంలో ఎక్కువ శాతం మంది కూడా అలాగే ఉన్నారు. ఎలాగైనా సరే చెప్పేయాలి. మనము ఎలాగో అలాగా పని చేయడము కాదు, చేసే పని సున్నత్ ప్రకారం ఉందా లేదా అనే విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకని ఒకవేళ మీరు చేసేటటువంటి పని సరైనది అయినప్పటికీ వెళ్ళే పద్ధతి ఒకవేళ చెడు పద్ధతి అయితే దాని ద్వారా పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్ తెలియజేశారు, ఇన్నల్లాహ లా యురీదు హాజిహి దీన బి రజులిల్ ఫాజిర్. ఈ ఇస్లాం యొక్క పనిని ఫాజిర్ ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారి ద్వారా కూడా చేయించుకుంటాడు. ధర్మం యొక్క పని విశ్వాసులే చేయనవసరం లేదు, ముత్తకీలే చేయనవసరం లేదు. అల్లాహ్ ధర్మానికి లాభాన్ని ఇస్లాం యొక్క పనిని ఫాజిర్ల ద్వారా కూడా చేయించుకుంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని వల్ల లాభం జరుగుతుంది అని, నేను చేసే పని సరైనది అనే ఆలోచన ఉండవద్దు. లాభం జరిగినప్పటికీ ఆ పని సరైనదా కాదా అంటే మనము ఫలితం రిజల్ట్ బేస్ మీద కాకుండా సున్నత్ బేస్ మీద చూడాలి పని ఎలా జరుగుతుంది అని. మూడో ముఖ్యమైనటువంటి విషయం అదేమిటి, మనము జ్ఞానాన్ని ఆర్జించాలి. పైన చెప్పినటువంటి మనము ముత్తకి అవ్వాలి అన్నా, మనము మోమిన్ అవ్వాలి అన్నా, తౌహీద్ గురించి తెలుసుకోవాలి అన్నా, తెలుసుకున్న తౌహీద్ ప్రచారం చేయాలన్నా ఏం కావాలి? జ్ఞానం అనేది తప్పకుండా కావాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జ్ఞానాన్ని సంపాదించడం, జ్ఞానాన్ని ఆర్జించడం అనేది ప్రతి ముస్లిం మీద విధిగా చేయబడింది. మరి దీని గురించి సహాబాలు ఎంత కష్టపడేవారు ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేశామా? ఒక చిన్న సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఖురాన్ యొక్క తఫ్సీర్ వివరణ ఇచ్చిన వారు 3 సహాబాలు ఉన్నారు. ఒక సహాబీ పేరు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు. వారు ఖురాన్ యొక్క వివరణ ఇచ్చారు. ఈయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఈయన ఖురాన్లోని ఏ వాక్యం గురించి అడిగినా దాని యొక్క షానే నుజూల్ అది ఎప్పుడు అవతరించింది అంటే ఆయన సంకోచించకుండా చెప్పగలిగేవారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయేటప్పుడు ఆయన యొక్క వయస్సు 18 నుండి 20 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచన చేయండి, మన సమాజంలో 18 నుండి 20 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఏమేం చేస్తున్నారు? వారిని మనం పిల్లల్లాగానే చూస్తూ ఉంటాము, మొదటి విషయం. ఆ తర్వాత వారు ఎలాంటి హెయిర్ కటింగ్తో ఉంటారు, ఎలాంటి బట్టలు తొడుగుతూ ఉంటారు. బ్రాండెడ్ వస్తువులు లేకపోతే నేను బయటికి వెళ్ళను, మా ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రాండెడ్ వస్తువులే వాడతారు అని మారం చేసేటటువంటి వయసు
18 నుండి 20 సంవత్సరాలు మన సమాజంలో చూస్తున్నాం. కానీ ఇక్కడ సహాబీ పూర్తి ఖురాన్లో ఏ వాక్యం ఎప్పుడు అవతరించిందని చెప్పగలుగుతున్నారు. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారు, ఆ తర్వాత అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారు, ఉమర్ వారి కుమారుడు. ఈయన్ని ఫకీహుల్ ఉమ్మా అంటారు. ఫిక్కి సంబంధించినటువంటి చాలా ఎక్కువ జ్ఞానం ఉంది ఈయన దగ్గర. ఈయన వయసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయేటప్పుడు ఎంతో తెలుసా? ఈయన వయసు కూడా 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల్లో ఎలాంటి అద్భుతాలు చేశారు చూడండి సహాబాలు. మన పిల్లలు ఎలాంటి అద్భుతాలు చేస్తున్నారు? బైక్ రేసులు పెట్టుకొని ఎవరినో ఒకరి యొక్క కాళ్ళు చేతులు విరగొట్టి రావడము, లేకపోతే బైకు చాలా ఫాస్ట్గా నడిపి ఎవరే ఒక మరణానికి కారణం అవ్వడము, లేకపోతే ప్రతి వారి దగ్గర మొబైల్ ఉంది, ఇంకా దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి వారు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మొబైల్తో ఏం చేస్తున్నారంటే వారికి అల్లాహ్కు మాత్రమే తెలియాలి. మరొక సహాబీ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు, ఈయన్ని తఫ్సీరుల్ ఖురాన్ అంటారు. ఖురాన్ యొక్క తఫ్సీర్ చెప్పినటువంటి వ్యక్తి. ఎన్ని సంవత్సరాల్లో ఖురాన్ యొక్క తఫ్సీర్ చెప్పారు? ఈయన తఫ్సీర్ని ఒక రాయి మీద ఎలాగైతే రాస్తామో చెరిగిపోకుండా అలాంటి తఫ్సీర్ చెప్పినటువంటి వ్యక్తి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయేటప్పుడు ఈయన వయసు 13 సంవత్సరాలు. పరిశీలన చేసామా? 13 సంవత్సరాల వయసులో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తఫ్సీర్ చెబుతున్నారు. 8వ తరగతి 9వ తరగతి విద్యార్థి. ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? వారు చేసినటువంటి కృషి, తపన, వారు ఎవరితో గడిపారు, ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి సోదరులారా. మనం ఏమనుకున్నాము? పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్తున్నారు, పిల్లలకి ప్రపంచం చూపించాలి అనే ఆలోచనలో వెళ్ళిపోతూ ఉన్నాము. దానితో పాటు మన పిల్లల్లో చెడు అలవాట్లు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. 13 సంవత్సరాల వయసులో ఖురాన్ యొక్క తఫ్సీర్ చెప్పారు. ఉమర్ ఫారూక్ వారి కాలంలో, ఉమర్ ఫారూక్ వారు ఖలీఫాగా ఉన్నప్పుడు ఈ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారిని షూరా కమిటీలో మెంబర్గా వేశారు. షూరా కమిటీ అంటే సలహాలు సంప్రదింపులు అడిగి తెలుసుకునేటటువంటి కమిటీ. మషూరా చేస్తారు, సలహాలు ఆ కమిటీలో మెంబర్గా వేశారు. అప్పుడు ఆయన వయసు 15 సంవత్సరాలు. అక్కడ ఉన్నటువంటి మిగతా సహాబాలు, కొద్దిగా వయసు పైబడినటువంటి సహాబాలు అన్నారు, మీరు మాతో పాటు ఈ బాలుడిని కూడా కూర్చోబెడుతున్నారు, 15 సంవత్సరాలు, మేము ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఆయనకి అర్థం కాక నవ్వారనుకోండి, మా పరువు కాస్త పోతుంది. కాబట్టి ఆయన్ని ఈ కమిటీ నుండి బయట పెట్టండి, లేదా కారణం ఏమైనా ఉంటే చెప్పండి అన్నట్లు అడిగారు. ఉమర్ ఫారూక్ గారు ఏమన్నారు తెలుసా? దీని గురించి రేపు మాట్లాడదాం అని పంపించేశారు. రేపు అందరినీ పిలిపించారు. ఆ సహాబాల్ని, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారిని పిలిపించి సూరా నసర్ చదివారు. ఇజా జా నస్రుల్లాహి వల్ ఫత్, సూరా నసర్ చదివి దీని యొక్క వివరణ ఇవ్వండి అన్నారు. మిగతా సహాబాలందరూ కూడా దాని యొక్క అనువాదం చేశారు. అల్లా సహాయం వచ్చింది, ప్రజలు గుంపులు గుంపులుగా ఇస్లాంలోకి వచ్చేస్తూ ఉంటారు. ఓ ప్రవక్త, మీరు క్షమాపణ వేడుకోండి, అల్లాని ఎక్కువగా ఆరాధించండి అని అందరూ కూడా అనువాదం చేశారు. తరువాత అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారిని అడిగారు ఉమర్ ఫారూక్ వారు, దీని యొక్క వివరణ ఏమిటి అని. అప్పుడు ఆయన తెలియజేశారు, అల్లా ప్రవక్త వారికి ఒక సూచన ఇచ్చాడు, ఒక సిగ్నల్ ఇచ్చాడు. మీరు ఏ మిషన్ మీద అయితే వచ్చారో, మీరు ఏ కార్యం కోసం ఇహలోకంలోకి వచ్చారో అది సమాప్తమైంది, ఇక మీకు మరణ గడియలు దగ్గర పడుతున్నాయి, ఎక్కువగా అస్తగ్ఫార్ చదవండి అని అల్లా ప్రవక్త వారికి ఒక సూచన ఇచ్చాడు అని తెలియజెప్పారు. అల్లాహ్ వెంటనే ఉమర్ ఫారూక్ వారు ఆ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు అన్నీ బయట పెట్టారు. ఇప్పుడు అర్థమైందా? నేను ఈ షూరా కమిటీలో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారిని 15 సంవత్సరాల వయసున్న వారిని ఎందుకు తీసుకున్నాను? చూడండి, 15 సంవత్సరాల వయసు వారు ఎలాంటి అద్భుతాలు చేస్తున్నారు. మరి మన పిల్లలు 15 సంవత్సరాల్లో 13 సంవత్సరాల్లో బట్టలు ఎలా తొడగాలో తెలియదు, పెద్దవారు వస్తే ఎలా మాట్లాడాలో తెలియదు. దానికి కారణం మనము మన పిల్లల మీద చూపించేటటువంటి శ్రద్ధ. ఎందుకని మన ఆలోచన కూడా మన పిల్లలకి చాలా కాస్ట్లీ బట్టలు కొనాలి, ఎక్కువ రేటు బట్టలు కొనాలి, వారు ఏది అడిగినా లేదు అనకుండా కొనించేయాలి, ప్రపంచంలో వారికి ఏ లోటు రానివ్వకూడదు అనే ఆలోచనలో. ఇప్పుడు సమాజంలో ఎలాగైతే చెబుతున్నారో ముస్లింలు పేదవారిగా ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పేదవారి కంటే ఇంకా పేదరికంలో ఉన్నారు సహాబాలు. కానీ అద్భుతాలు చేశారు.
ఇప్పుడు ఎవరైతే రాజకీయాల్లో రావాలనుకున్నారో ఈ రాజకీయాలు కాకుండా కేవలం అల్లాను మాత్రమే నమ్ముకున్నారు. రాజ్యాలన్నీ కూడా వారి కాళ్ళ దగ్గరికి వచ్చేసాయి. ఎప్పుడైనా పరిశీలన చేశామా ఈ విషయాలని? అల్లా ఏం తెలియజేస్తున్నాడు అని? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఎవరైతే యువకులు ఉన్నారో వారి గురించి తెలియజేస్తున్నారు. తీర్పు దినం రోజు అర్ష్ ఏదైతే ఉంటుందో ఆ నీడలో 7 అదృష్టవంతులు ఉంటారు. ఆ సమయం ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరూ కూడా నిలువు నీడ లేకుండా నిలబడి ఉంటారు. కొంతమంది తమ చెమటలో మోకాళ్ళ వరకు, భుజాల వరకు, నడుముల వరకు, మరికొంతమంది పూర్తిగా మునిగిపోయి ఉంటారు. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చి ఉంటాడు. అలాంటి సమయంలో నీడ ఎక్కడా కనబడదు. ఒకే ఒక్క నీడ ఉంటుంది. అది అర్ష్ కింద ఉండే నీడ. ఆ నీడలో 7 అదృష్టవంతులు ఉన్నారు. వారిలో ఒకరు యువకులు. ఏ యువకులైతే అల్లా ఆరాధనలో తమ యవ్వనాన్ని గడిపారో. మన పూర్తి యవ్వనం కూడా కేవలము అల్లా ఆరాధనలోనే గడపాలి. వారు స్త్రీలైనా పురుషులైనా, వారు పేదవారైనా ధనికులైనా, విద్యావంతులైనా విద్య లేనివారైనా, ప్రతికూల పరిస్థితులైనా అనుకూల పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా ఇది కేవలము వీరి మీదనే అన్నట్లు కాదు, ప్రతి ఒక్కరి మీద తప్పనిసరి మీరు మీ యొక్క జీవితాన్ని అల్లా యొక్క ఆరాధనలో, మరీ ముఖ్యంగా మీ యొక్క యవ్వనాన్ని అల్లా యొక్క ఆరాధనలో గడపాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం, మనలో నడవడికకి సంబంధించినటువంటి, నైతికతకు సంబంధించినటువంటి మార్పు రావాలి. మనలో నడవడిక, మన బిహేవియర్ ఎలా ఉండాలి అంటే సమాజంలో ఎవరైనా చూస్తే ఆ విద్యార్థిలాగా లేకపోతే ఆ వ్యాపారస్తులాగా ఉండాలి అనే ఆలోచనలు ఉండాలి. అలాంటి బిహేవియర్, నడవడిక మన దగ్గర ఉండాలి. మనం కేవలము మాటలు చెప్పుకుంటూ, ప్రసంగాలు చెప్పుకుంటూ, చాలా బాగా ప్రసంగాలు చెప్పారు, చాలా బాగా ప్రసంగాలు విన్నారు, ప్రసంగాలు చాలా వినేస్తూ ఉన్నాము. యూట్యూబ్ వచ్చిన తర్వాత అయితే కొన్ని కోట్లల్లో ఉన్నాయి ప్రసంగాలు. 1, 2 కాదు, కోట్లల్లో ప్రసంగాలు ఉన్నాయి. కానీ మార్పు రావటం లేదు. ఎందుకని? మనం ప్రసంగం వినడం అంటే ఏమనుకుంటున్నాము? కేవలము ఎంటర్టైన్మెంట్ కోసం ప్రసంగం వింటున్నాము, కాలక్షేపం. ఆయన విజయవాడ నుంచి వచ్చారంట, ఆయన ఎలా చెబుతారు? మరొక ఆయన ఇంకెక్కడి నుంచో వచ్చారంట, ఆయన ఎలా చెబుతారు? వారు ఎలా చెబుతారు? వీరు ఎలా చెబుతారు? అనే ఆలోచనలోనే ముందుకు వెళ్తున్నాము. కానీ ఈ ప్రసంగం ఎందుకు అంటే కేవలము ఇన్ఫర్మేషన్ పాస్ అవడానికి. ఈ ప్రసంగాలు ఎందుకు? మనకు మెసేజ్ పాస్ అవుతుంది. ఇప్పుడు నేను మీ ముందు చెప్పాను అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హు వారి గురించి. వారు ఇలా చేశారంట అని చెప్పడం కొరకే. అసలైన ప్రభావం ఎప్పుడు అంటే చెప్పేటటువంటి వారు, వినేటటువంటి వారు మనందరం కూడా ఆచరణ చేస్తేనే దీని యొక్క ప్రభావం. ఒకవేళ ఆచరణ లేదు అనుకోండి, ఇవేమి కూడా పనికిరావు, అన్నీ కూడా వృధా. నడవడిక అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక వ్యక్తి మీద 100 మాటలు ప్రభావం చూపించలేవు, కానీ ఒక చిన్న పని చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. సోదరులారా, ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఒక సభలో అడిగారు, ఈరోజు మీలో ఎవరు ఉపవాసం ఉన్నారు, నఫిల్ ఉపవాసాలు అనగానే అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వారు నిల్చున్నారు. ప్రవక్త నేనున్నాను అన్నారు. ఆ తర్వాత మళ్ళీ అడిగారు, ఈరోజు ఎవరు మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శించారు అని అనగానే దైవప్రవక్త నేను అన్నారు అబూబకర్ వారు. ఆ తర్వాత 3వ ప్రశ్న, ఈరోజు ఎవరు మీలో ఖైరాత్ దాన ధర్మం చేసి వచ్చారు అని అడిగితే అబూబకర్ వారు అన్నారు, ప్రవక్త నేను చేశాను. ఈరోజు ఎవరు మీలో జనాజాలో పాలు పంచుకున్నారు అంటే ప్రవక్త నేను అన్నారు. అల్లాహు చూడండి, అన్నీ కూడా నడవడికి సంబంధించిన విషయాలే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు 4 ప్రశ్నలు. అందులో మొట్టమొదటిది ఉపవాసం. ఉపవాసం ఉండడం వల్ల మన యొక్క మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మన అదుపులో పెట్టుకోవచ్చు. మిగతా 3 విషయాలు కూడా వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించడము, అలాగే మనము వారి యొక్క జనాజాలో వెళ్ళడము, లేకపోతే దాన ధర్మాలు చేయడము, వేరే వారందరికీ మన ద్వారా ప్రయోజనం కలుగుతూ ఉంది. ఎప్పుడైనా పరిశీలన చేశామా ఈ విషయాలని? మనము ఏదైతే ఇస్లాంని పాటిస్తున్నామో అది ప్రభావం చూపించాలి అంటే అతి ముఖ్యమైనది ఏమిటి అంటే మన నడవడిక. ఈ నడవడిక లేకుండా మనం ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యమైపోతుంది సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుడు అబ్దుల్లా బిన్ హుజాఫా రజియల్లాహు అన్హు వారు
ఉమర్ ఫారూక్ వారి కాలంలో ఆయన ఖలీఫాగా ఉన్నప్పుడు ఒక యుద్ధంలో పట్టుబడి ఆయన మరియు కొంతమంది స్నేహితులు ఒక క్రైస్తవ రాజుకి పట్టుబడ్డారు. పట్టుబడిన తర్వాత అబ్దుల్లా బిన్ హుజాఫా రజల్లాను వారి గురించి ఆ క్రైస్తవ రాజు తెలుసుకున్నాడు. ఒకవేళ నీవు ఇస్లాం ధర్మం వదిలేసి క్రైస్తవంలోకి వచ్చేసావు అంటే, క్రైస్తవం పుచ్చుకున్నావు అంటే నీకు నా రాజ్యంలో మంచి గౌరవ అధికారాలను ఇస్తానన్నాడు. అబ్దుల్లా వారు తిరస్కరించారు, లేదు అని. చాలా రోజుల వరకు ఆహార పానీయాలు కూడా ఇవ్వలేదు. అయినా అబ్దుల్లా బిన్ హుజాఫా రజల్లాను వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఏం చేశాడు, అబ్దుల్లా వారిని ఎదురుగా నిలబెట్టి బాణాలు విసరడం జరిగింది. ఆయన యొక్క చెయ్యి తెగి పడిపోయింది. ఇప్పటికైనా నువ్వు క్రైస్తవంలోకి వచ్చావు అంటే నేనేం చేస్తాను, అధికారం ఇస్తాను, గౌరవ మర్యాదలు ఇస్తాను. అబ్దుల్లా బిన్ హుజాఫా లేదు ససేమిరా అన్నారు. చివరి ప్రయత్నంగా ఒక పెద్ద కళాయి తీసుకొచ్చి అందులో నూనెని బాగా మరిగించి ఒక ముస్లిం వ్యక్తిని, ఏది అబ్దుల్లా బిన్ హుజాఫా యొక్క స్నేహితుడిని అందులో వేయడం జరిగింది. బాగా మరుగుతున్నటువంటి నూనెలో కాసేపటికి శరీరము చర్మము అన్నీ కాలిపోయి ఎముకలు బయటికి వచ్చేసాయి. అయినా అబ్దుల్లా బిన్ హుజాఫా అవిశ్వాసం వైపు మొగ్గు చూపలేదు. ఈ అబ్దుల్లా బిన్ హుజాఫాని కూడా వేసేయండి అన్నారు. తిన్నగా తీసుకెళ్లి వేస్తూ ఉన్నారు. ఆయన కంటిలోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. వెంటనే రాజు చూశాడు, దింపండి, నేను ఇదే కోరుకున్నాను. ఇప్పుడు చెప్పు, నీవు కూడా భయపడ్డావు కదా మరణం గురించి, ఇప్పటికైనా నీవు క్రైస్తవంలోకి వచ్చేస్తే నేను గౌరవ మర్యాదల్ని అధికారాన్ని ఇస్తాను అన్నారు. వెంటనే అబ్దుల్లా బిన్ హుజాఫా రజల్లాను వారు ఏమన్నారు తెలుసా, ఇప్పుడు నువ్వు నన్ను ఆ కళాయిలో వేసేస్తే ఒక్క క్షణంలో నా ప్రాణం పోతుంది. నేనేం కోరుకుంటున్నానంటే నా చర్మం మీద ఎన్నైతే వెంట్రుకలు ఉన్నాయో అన్నిసార్లు అల్లా నాకు జీవనాన్ని ప్రసాదిస్తే అన్నిసార్లు నేను అల్లా మార్గంలో చనిపోవడానికి, షహీద్ అవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. అల్లాహ్ అక్బర్. ఈ విషయం విన్నటువంటి ఆ క్రైస్తవ రాజు బిత్తరపోయాడు. ఎలాంటి విశ్వాసము, ఎలాంటి నడవడిక, అచంచలమైన ఈ విశ్వాసం చూసి ఒక్క పని చేయి, నేను నిన్ను విడిచిపెట్టేస్తాను అన్నారు. నీవు నా నుదుటిని ముద్దాడు, నేను నిన్ను విడిచిపెట్టేస్తాను. అబ్దుల్లా బిన్ హుజాఫా అన్నారు, నేను నీ నుదుటిని ముద్దాడాలి అంటే నాతో పాటు నా స్నేహితులు కూడా విడిచిపెట్టేస్తాను. అబ్దుల్లా బిన్ హుజాఫా ఆయన యొక్క నుదుటిని ముద్దాడారు. ఆయన స్నేహితులు అందరూ కూడా అక్కడి నుంచి విడుదల పొందారు. తిన్నగా ఉమర్ ఫారూక్ వారి దగ్గరికి వచ్చేసారు. అల్లాహు అక్బర్. మన యొక్క నడవడిక, విశ్వాసం అనేది ఎంత పటిష్టంగా ఉండాలి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. వచ్చి మొత్తం సంఘటన ఉమర్ ఫారూక్ వారికి చెప్తే ఉమర్ ఫారూక్ వారు వెంటనే ఏం చేశారు తెలుసా, ఆయన నుదుటిని కాదు నీ నుదుటిని ముద్దాడాలి అని సహాబాలందరూ కూడా అబ్దుల్లా బిన్ హుజాఫా రజల్లాహు అన్హు వారి యొక్క నుదుటిని ముద్దాడడం జరిగింది. సోదరులారా, ఇస్లాం అనేది మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా కాదు, త్యాగాల ద్వారా, ఆచరణ ద్వారా, నడవడిక ద్వారా మన దాకా వచ్చింది. మనం కూడా ఈ సమాజంలో సంస్కరణ తీసుకురావాలి అంటే మొట్టమొదటిగా మనం ముస్లిం కుటుంబంలో ఉన్నాము అంటే మనలో తక్వా ఉండాలి, ఆ తర్వాత తౌహీద్ ఉండాలి, దాన్ని ప్రచారం చేయాలి జ్ఞానం యొక్క పునాది పైన. ఆ తర్వాత మనలో మంచి నడవడిక ఉండాలి. అప్పుడు ఇన్షాల్లా ఈ సమాజంలో మార్పు, ఎలాంటి మార్పు వస్తుంది అంటే మనము ఊహించలేము, అలాంటి మార్పు మనలో వస్తుంది. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏవైతున్నాయో వాటన్నిటినీ మేమందరం ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే అల్లా ఈ సమాజ సంస్కరణలో ఏవైతే బాధ్యతలు మా మీద ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వహించి ఈ సమాజాన్ని మంచి సమాజంగా, ఉత్తమ సమాజంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నంలో మమ్మల్ని కూడా ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారము ఈ సమాజానికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించు. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కానీ, ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి ముస్లింలు కానీ వారి మీద దౌర్జన్యం ఏదైతే జరుగుతుందో ఆ దౌర్జన్యాన్ని ఆపు. అలాగే ఎవరైతే అభద్రతకు గురై ఉన్నారో వారందరి మీద కూడా శాంతిని కురిపించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.